హాయ్ ఫ్రెండ్స్, రాణిశ్రీ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మన ఛానల్లో బెండకాయ మసాలా కర్రీ చేసి చూపిస్తాను. అది పెరుగుతోనండి, మసాలా లేకుండా మసాలా కర్రీ లాగా వచ్చేలాగా సేమ్ గుత్తొంకాయ కర్రీ లాగే ఉంటుంది. ఇప్పుడు దీనికి తగినట్టు మనం బెండకాయల్ని కట్ చేసుకోవాలి. క్లీన్ చేసి వాటర్లో వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇది ఎలా చేయాలంటే, ఒక బెండకాయని నిలువున కట్ చేయాలండి. ఇది పొడవుగా కట్ చేసుకోవాలి. దాన్ని చీల్చి ఒక పక్కన, ఎందుకంటే మసాలా వెళ్ళాలి కదా, కొద్దిగా టేస్టీగా ఉండటానికి అంతే. చిన్నగా కట్ చేస్తే కర్రీలో నలిగిపోతాయి. అందుకని ఇలా పెద్దగా ఉంటే ముక్క ముక్క తెలుస్తుందండి టేస్ట్. అందుకని ఇది కట్ చేసిన తర్వాత ఒక స్టవ్ని ఆన్ చేసి ఒక గిన్నెని తీసుకొని స్టవ్ మీద పెట్టి అది వేడయిన తర్వాత మనం ఈ ముక్కల్ని వేయించుకోవాలండి. బాగా వేయించుకోవాలి. ఎలా అంటే మనకు షాడో ఫ్రై చేసుకున్నట్టుగా రావాలి చూస్తే. మామూలుగా ఎలా అంటే ఎక్కువగా నలగకూడదు, ఎక్కువగా మాడకూడదండి. ఇది మూత పెట్టకుండా చేసుకుంటే బెటరు. లాస్ట్లో కొద్దిసేపు పెట్టినా ఓకే, కానీ ఎక్కువగా మాడకూడదు. చూసుకోండి కాస్త. ఈ ముక్కలు ఎలా ఉండాలంటే చూడటానికి పొడుగుగా కనిపించాలి, మళ్ళీ మనకు బెండకాయ టేస్ట్ కూడా అలాగే ఉండాలి. అందుకని కర్రీ అంటే పిల్లలకి ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరండి. ఎవరైనా తిన్నారంటే వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమంటారు. అంత బాగా వస్తుంది టేస్ట్. ఎందుకంటే పిల్లలకు చాలా ఇష్టం ఉంటుంది. పెద్దలకైనా బెండకాయ అంటే చాలా ఇష్టం, కానీ పిల్లలకు చాలా ఇష్టంగా తింటారండి ఇది. అంటే ఇదని కాదు, బెండకాయ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. ఈ వెరైటీ చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. ఇంకా ఎప్పుడు ఫ్రై అది పులుసు అలాంటివే చేసి పెడతాం కదా, ఇలా చేసి పెట్టండి. సూపర్గా ఉంటుంది అసలు. వాళ్ళు వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ నాకు బాక్స్లోకి ఇదే కావాలి అని అడుగుతారు. చూడండి ఒకసారి. ఇది చపాతీకి అయినా తినొచ్చు, మన ఇష్టం రైస్లో అయినా తినొచ్చు. మా ఇంట్లో అయితే మా పిల్లలు బాక్స్లో వేసుకొని, అంటే ఒక కర్రీ బౌల్లో వేసుకొని వాళ్ళ ఇష్టానికి ఒక స్పూన్ వేసుకొని తినేస్తారు ముక్కతో. అలాగే అంత టేస్టీగా ఉంటుంది ఇది. ఒకసారి మీరు ట్రై చేయండి, అందుకని చెప్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇది ఏంటంటే పులుసులా కాకుండా మామూలుగా మనకు చేసుకున్న తర్వాత లాస్ట్ రోస్ట్ అయిన తర్వాత ఇలా మూత పెట్టేసుకుంటే ఏంటంటే తొందరగా మగ్గుతుందండి. సిమ్లో పెట్టుకోండి అప్పుడు, కాస్త మాడకుండా. అప్పుడు మనకు ముక్క బాగా మగ్గిపోతుంది. ఇలా కొంచెం లైట్గా బ్రౌన్గా మారినా చాలు. కానీ మనకేంటంటే ఇప్పుడు దీంట్లో కొంచెం మనము ఆయిల్ యాడ్ చేసుకోవాలండి, ఇది వేయించిన తర్వాత కొద్దిగా. ఎందుకంటే ఇది మాడటానికి వస్తుంది. అందుకని గిన్నె మనము మాడుతుందని టెన్షన్ పడకూడదు. మామూలుగా తిప్పుతూ ఉండాలి. తిప్పిన తర్వాత కొద్దిగా ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటే దాన్ని అప్పుడు వాటికి ఆయిల్ పడుతుంది. ఫస్టే మనం ఆయిల్ వేసామనుకోండి, జిగటగా అంత గిన్నె అంతా మాడిపోయి అంత పొగ వచ్చేస్తుంది. అందుకని లాస్ట్లో మనం యాడ్ చేసుకోవాలి ఆయిల్ని. అందుకని నేను లాస్ట్లో వేస్తున్నాను. చూడండి, 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇది ముక్క టేస్ట్ ఉండాలి కదండి, కర్రీలో వేస్తే చప్పగా అవుతుంది కదా. అందుకని ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను నేను ముక్కలు పట్టేటట్టుగా. ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఏంటంటే మనము కర్రీలో వేసే కంటే ముందు మనకు ముక్కకి ఉప్పు టేస్ట్కి తగులుతుంది. అందుకని చప్పగా ఉండకుండా ఉంటుందని. ఆ తర్వాత ఒక చిటికెడు, 1/2 స్పూన్ అంతా 2 చిటికెలంత అండి పసుపు వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు వేయించుకోవాలి. ఇది వేయించుకునేటప్పుడు మాత్రం కాస్త చూస్తూ ఉండాలండి, ఎందుకంటే ఆయిల్ వేసాం కదా, తొందరగా మాడొచ్చేస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా. అందుకే ఉప్పు వేసుకున్నాను నేను. ఇప్పుడు వేసుకుంటే ఏంటంటే ప్రతి ముక్కకి టేస్ట్ వస్తుంది, ఈ ఉప్పు టేస్ట్. అందుకని లాస్ట్లో వేసాను. ఇప్పుడు ఇది వేయించుకున్న తర్వాత మనం వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. అంటే ఇది ఒక 1 మినిట్ ఫస్ట్ మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని 1 మినిట్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఉప్పు మనం వేయించేటప్పుడు కంటే మూత పెట్టినప్పుడు చాలా బాగా టేస్ట్ మగ్గుతుంది దానికి. అందుకని ఒక్క 1 మినిట్ చాలండి. ఆ తర్వాత అవన్నీ తీసి మనం ఇంకో గిన్నెలోకి మార్చుకోవచ్చు. ఇప్పుడు కర్రీ చేయడానికి మనకు బెండకాయ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వేయిందో. అంటే మనకు పచ్చిదనం తెలుస్తుంది, ఉప్పు వేసినందుకు, మగ్గినట్టుగా మూత పెట్టినందుకు, మళ్ళీ వేయించినట్టు కూడా ఉంది. చూడండి, అలా చేసుకోవాలి. అంటే ఉప్పు వేయటం వల్ల దాని టేస్ట్ వస్తుందని వేసానంతే. తర్వాత కర్రీలో వేసుకునేటప్పుడు మనకు తప్పదండి, తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే కర్రీ టేస్ట్లో ఉన్నప్పుడు మనకు కర్రీ టేస్ట్ ఉండాలి, ముక్క తిన్నప్పుడు ముక్క కూడా టేస్ట్ రావాలి కదా. అందుకని బెండకాయకి కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది అంతే.
అయితే మనం ఇప్పుడు ఇది పక్కకు తీసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పెరుగు, అంటే మసాలా కావాలి కదండి, ఆ మసాలా తయారు చేసుకోవడానికి ఇది. మనం ఏంటంటే మనము ఎలాంటి మసాలాలు ఏవి యూజ్ చేయకుండా, గరం మసాలాలు లాంటివి కాకుండా ఇది మాత్రమే పెరుగుతో మాత్రమే చేస్తాము, పెరుగు మసాలా. ఇప్పుడు అందుకని ఇది మనకు పెరుగుతో చేసుకోవాలి. పెరుగు, ఒక స్పూను కారపొడి, ఒక స్పూను ఉప్పు వేసుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ ధనియా పొడి వేసుకొని, తర్వాత ఇవి మనం మళ్ళీ ఇందాక పసుపు వేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి పసుపు వేసుకోవాలి. ఈ పసుపుతో పాటు మనం ఇంకా యాడ్ చేయాల్సింది ఏముందంటే ఇవన్నీ కలుపుకోవాలి. అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. ఇది కలుపుకునే ముందు మనకు మెయిన్ పప్పు పొడి ఉంటుంది కదండి, లేదంటే మనకు శనగపిండి అయినా ఓకే, శనగపిండి వేసి చాలా బాగా వస్తుంది. నేను 1½ స్పూన్ తీసుకున్నాను, లేదంటే పప్పుల పొడిని పొడి చేసి వేసుకున్నా బాగుంటుంది. శనగపిండి ఉంటే ఇంకా ఓకే, శనగపిండి అయినా వేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది యూస్ చేసినా చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఇది మనకు మసాలా మెయిన్, దానికి కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది. అది టేస్ట్ ఏంటంటే మీరు గుర్తు కూడా పట్టరండి. మనకు చూడటానికి ఎలా ఉంటుందంటే గుత్తొంకాయని చేశారేమో అదే మసాలా వేసి అన్నట్టుగా ఉంటుంది. పెరుగు యాడ్ చేసినట్టు ఎవ్వరికీ తెలియదు, అంత బాగుంటుంది. మళ్ళీ దీంట్లో జీలకర్ర మెంతులు లాంటివి ఏవి వేయకుండా కూడా మన గుత్తొంకాయ టేస్ట్ వస్తుందండి. ఇందులో మనం ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇది మొత్తం పెరుగు పచ్చిగా ఉంటుంది కదండి, ఈ పొళ్ళన్నీ దాంట్లోనే వచ్చేస్తుంది. ఇలా మొత్తము అంటే దాంట్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత ఒక టీ కప్ అంత వాటర్ వేసుకున్నాను నేను. ఈ వాటర్ వేసుకొని ఇది మొత్తం కరిగబెట్టేసి మొత్తం తిప్పుతూ ఆ ముద్దలు లేకుండా కలుపుకోవాలండి మెల్లిగా. ఎందుకంటే ఆ ముద్దలు వచ్చాయనుకోండి కర్రీలో మొత్తము శనగపిండి ముద్దలుగా తెలుస్తుంది. అందుకని మనకు ముద్దలు లేకుండా కలుపుకోవాలి. మొత్తము అంతా కలిసేలాగా చిక్కగా మొత్తం వచ్చేలాగా కలపండి. ఆ తర్వాత ఒక గిన్నెను తీసుకొని మళ్ళీ ఒక స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో 2 ఉల్లిపాయలు వేసానండి. ఆ 2 ఉల్లిపాయలు కూడా మీడియం సైజులో కట్ చేసుకున్నాను. ఇది కట్ చేసుకున్న తర్వాత లైట్గా వేయించుకోండి, ఎక్కువ కాకుండా. కాస్త మగ్గుతుంది అన్నట్టుగా మగ్గిన తర్వాత ఈ మొత్తము గ్రేవీ ఉంది కదండి మనం ఇప్పుడు తయారు చేసుకున్న మసాలాది, అది మొత్తం వేసేసుకోవాలి. వేసిన తర్వాత కొద్దిగా ఆగనివ్వాలండి. ఎందుకంటే అది మాడుతుందని భయపడతారు, కానీ మాడదు. ఎందుకంటే అది శనగపిండి ఉన్నందుకు వల్ల అది గిన్నెకి పట్టేసుకుంటుంది, కానీ ఏమీ మాడదు. కాకపోతే ఏంటంటే సిమ్లో పెట్టుకోండి. అప్పుడు స్టవ్ని కొద్దిగా సిమ్లో పెట్టేసి ఆ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మగ్గనిస్తే చాలండి. ఆ తర్వాత దీన్ని మనము ఒక కప్పు వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. అది మగ్గుతూ ఉంటే ఆయిల్ వచ్చేసింది. మీకు ఒకవేళ చాలా గట్టిగా అవుతుందని అనుకుంటే ఇంకొక వాటర్ కప్పు వేసుకోవచ్చండి. ఇందాక చూపించాను కదా కప్పు, అట్లా ఒక కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం మగ్గింది కదండి, కొంచెం ఆయిల్ పైకి వస్తున్నప్పుడు ఈ బెండకాయలు వేయించుకున్నవి దాంట్లో వేసేసుకోవాలి, అంతే. చూడండి ఎంత ఈజీగా కర్రీ. ఇది బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు, ఎవరైనా పిల్లలు వంట నేర్చుకోవాలనుకున్న వాళ్ళైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఇబ్బంది లేకుండా హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఎంత బాగుందో చూడండి, అసలు సూపర్ టేస్ట్ అండి. అసలు ఎంత బాగా స్మెల్ వస్తుందంటే అది ఉడుకుతుంటే కూడా మీకు అంత బాగుంటుందండి. చూడండి ఇది ఉడుకుతుంది కదా, బుడగలు కనిపిస్తుంది కదండి మీకు ఉడుకుతున్నట్టుగా. అలా కుత ఉడుకుతూ ఉంటే అప్పుడు మనము దానికి గార్నిష్గా కొంచెం కొత్తిమీర కానీ ఏదైనా ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు దించే ముందు నేను ఇంకొక మసాలా వేస్తున్నానండి. ఏంటంటే అది మీ ఇష్టం, అది నేను చికెన్ మసాలా వేసాను. మీరు మ్యాగీ మసాలా కానీ చికెన్ మసాలా కానీ లేదంటే గరం మసాలా కానీ వేసుకోవచ్చు. నేనైతే చికెన్ మసాలా వేసాను. లాస్ట్లో ఒక 1/2 స్పూన్ వేసాను, అది కూడా ఎక్కువ వేయలేదు. చూడండి ఇంతే, కర్రీ మొత్తం అయిపోయిందండి. ఇంకా తీసి మనము సర్వ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగి మొత్తం కర్రీ అయిపోతుందండి. 2 మినిట్స్ మగ్గితే చాలు, ఎందుకంటే శనగపిండి పచ్చిగా ఉంటుంది కదా, అందుకని. ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం 2 రెమ్మలు కరివేపాకు వేసాను. 2 రెమ్మలు కరివేపాకు వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి దీన్ని. ఆ తర్వాత మొత్తము గార్నిష్ ఎంత బాగా అనిపిస్తుందో చూడండి, గ్రీన్ కలర్లో ఆకులు. అసలు చూస్తూనే టెంప్టింగ్ ఉంది, అసలు తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. అసలు మీరు తిని చూడండి, మీ పిల్లలకు పెట్టి చూడండి, పిల్లలు ఏమంటారో నాకు చెప్పండి ఒకసారి.
తర్వాత మనం కొత్తిమీర ఒక పావు కట్ట వేసుకున్నానండి. సన్నగా తరిగి వేసుకోవాలి కొత్తిమీరని. ఇది ఏంటంటే లాస్ట్లో ఫ్లేవర్ కోసం అండి ఇది. మనకి తిన్నాక మనకి ముందే ఉడికిపోతే కొత్తిమీర టేస్ట్ తెలియదు. అందుకని ఇది చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో వేస్తే. మీరు ఒకసారి ట్రై చేయండి. పుదీనా మాత్రం వేయకండి, కొత్తిమీర వేసుకోండి. ఇవి వేసిన తర్వాత మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టేస్తే మనకు కర్రీ అంతా రెడీ అయిపోయినట్టేనండి. ఇది చపాతీలో అయినా ఇవ్వచ్చు పిల్లలకి, లేదంటే రైస్లో అయినా పెట్టవచ్చండి. చాలా హ్యాపీగా తింటారు. ఇంకోసారి చేయమని కూడా అడుగుతారు మిమ్మల్ని. మీరు ఇంకా దానికి ఫిదా అయిపోతారు. నేనైతే మా ఇంట్లో మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను, ఎందుకంటే మా పిల్లలకి రుచి తెలిసిందండి దాని గురించి. అంత బాగా వచ్చింది. ఒకసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ వీడియోలు చూస్తున్నందుకు, మాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.